హాయ్ అండి. ఈరోజు మనం అరటికాయ వేపుడు చేసుకుందాం. అయితే అరటికాయలు కోసేటప్పుడు ఎప్పుడైనా సరే మన చేతులకి జిగురు జిగురుగా అంటుకుంటూ ఉంటుంది కదా! ఇలా అంటుకోకుండా ఉండాలంటే నాకు 2 టిప్స్ తెలుసు. అందులో ఒకటి మీకు తెలిసుండొచ్చు. మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా! ఆ వాటర్‌లో కాసేపు ఈ అరటికాయలు తొక్క తీసేసిన తర్వాత వేస్తే, తర్వాత మనం కట్ చేసుకున్నప్పుడు మన చేతులకు అంటుకోకుండా ఉంటాయి. లేదా చేతులకి ఆయిల్ అప్లై చేసుకున్నా కూడా అంటుకోకుండా ఉంటాయి. ఆయిల్ అప్లై చేసుకుంటే జనరల్‌గా ఏదైనా అంటుకోదు. సరే, ఇక సమ్మర్ హాలిడేస్ కోసం వస్తే పిల్లలకి చదువులు, ఈ నాలెడ్జ్ ఇవి అవి అన్నీ నేర్పించడం కాకుండా ముఖ్యంగా నేర్పించాల్సింది ఏంటంటే కాస్త ఇంటి పనులు నేర్పించాలి. అమ్మో! మా పిల్లలు గారం అని కాకుండా ఇంటి పనులు నేర్పిస్తే ఫ్యూచర్‌లో వాళ్ళకి యూజ్ అవుతది. అది బాగా హెల్ప్‌ఫుల్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్స్ నింపడమో, లేకపోతే కొంచెం క్లీనింగో, లేకపోతే ఏదైనా సర్దడమో, డెకరేషన్ చేయడమో ఇలాంటివన్నీ నేర్పించాలి. చెప్పాలి వాళ్ళకి పనులు. ఎందుకంటే ఫ్యూచర్‌లో వాళ్ళు ఎక్కడికైనా వెళ్లి చదువుకోవాలి, ఎక్కడన్నా వాళ్ళంతట వాళ్ళే కుకింగ్ చేసుకోవాలి, వాషింగ్ చేసుకోవాలి అని అన్నా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఈ ఆడ, మగ తేడా లేకుండా ముఖ్యంగా అన్ని పనులు నేర్పిస్తే ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళెవ్వరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. అరే! నాకెవ్వరు లేరు, ఎవరు చేసి పెడతారనే ఆలోచనతో బాధపడాల్సిన అవసరం లేదు. సో, పార్షియాలిటీ లేకుండా ఇద్దరికీ అన్నీ నేర్పించండి. బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వండి.